న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈనాటి ముఖ్య వార్తలపై ఒక లుక్ చేద్దాం. పట్టణంలో రోడ్డు భద్రత ధ్యేయంగా కలెక్టర్ చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ ను రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏఎంసీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిమెల నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి నవీన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, డీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొందిన విఠల్ ఈ రోజు చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ ని శాల్వతో సన్మానించిన అనంతరం వారి సమక్షంలోనే విఠల్ నూతన పదవి బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.